నెల నెల ఫస్ట్ తారీఖు నాడు చంద్రబాబు సారు పింఛన్లు ఇచ్చేందుకు పోయే చూస్తున్నారు కదా. అంగికి మైక్ పెట్టుకొని ఒక్కడే నడుచుకుంటా ఒకరింట్లోకి పోయి చాయ్ చేసి ఇంకోరింట్లో దోశలు పోసి అటెంకా మీటింగ్ పెట్టి గంటన్నర సేపు స్పీచ్ ఇచ్చి పోతుంటాడు. ఈ నెల సుత గదే నడిచింది. అయితే ఇప్పుడు కొత్తగా పింఛన్లల్ల కటింగ్ స్టార్ట్ అయింది. 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలకున్న ముసలమ్మను కొట్టినట్టు అంత పొడుగు స్పీచ్లు ఇచ్చి లాస్ట్కు ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్లల్ల కోత పెడుతున్నది కూటమి సర్కారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు అనే ఊళ్ళే పింఛన్ పైసలు ఇచ్చేదందుకని పోయిన సచివాలయం ఉద్యోగి కొన్ని పైసలు కట్ చేసుకొని ఇచ్చిందట. పైసలు ఎందుకు కట్ చేసినావు సారు అని అడిగితే మీ ఇంటి పన్ను బాకీ ఉన్నది, అందుకే పింఛన్ పైసల్లో కట్ చేసి ఇంటి పన్నుకు అడ్జస్ట్ చేస్తామని చెప్పుకొచ్చిండు. అరే ఇదేం పద్ధతి, అట్లెట్లా కట్ చేస్తారు? మా దగ్గర పైసలు ఉన్నప్పుడు మేము ఇంటి పన్ను కడతాము, ఇప్పుడు ఎట్లా కట్ చేస్తారు అని ఈ అక్కెవరో గట్టిగానే అడిగింది. అంటే పెన్షన్ డబ్బులు వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఇంటి పన్ను కట్ చేసుకోమన్నారు. ఇంటి పన్ను అన్నది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది, అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి. ఏమని ఈ రూల్స్ ఎక్కడ వస్తుందో తెలియలేదు, మరి ఇప్పుడు వచ్చినట్టుంది. ఇనరా ఆయన ఏమంటున్నాడో నాకు తెలియదు, ఆఫీస్ కు ఫోన్ చేసి అడుగురి అంటున్నాడు. అన్ని కట్ చేసుకొని 300 500 ఇస్తున్నారని అక్కడ వాళ్ళు చెప్తుంటే వీడియో ఎందుకు తీస్తున్నారని కోపానికి వచ్చింది ఆ సారు. ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రమైన. మరి ఎందుకు తీయకూడదు? అది వరకు మూలకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎకసేకలాడిన చంద్రబాబు ఇప్పుడు ముసలమ్మల పింఛన్ పైసలకు సూటి పెట్టిండు అని మొత్తుకుంటున్నారు. పింఛన్ పైసల మీదనే ఆధారపడిన పెద్ద మనుషులు చాలా మంది.